నమస్కారం సోదరా. నేను ఇదివరకు ఎన్టీఆర్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఏమిటంటే నిప్పు నాగరాజు అనే ఎదవ ఎన్టీఆర్ మీద పడి గెడుస్తున్నాడు అని. అదేవిధంగా ఈ మధ్య ఆంధ్ర వాళ్ళ నరసింహుడు వారితో వివచ్చంగా దెబ్బతిన్నాయి. ఇంకా ఎన్టీఆర్ అన్నాడు పనికిరాడు, ఇంకా ఆయనతో సినిమా తీస్తే ఏ నిర్మాత అయినా మటాషేను అని అవాకులో చవాకులో పేలుస్తున్నాడు. నేను ఏమంటున్నానంటే ఎన్టీఆర్ అనే మనిషి ఇటువంటి ఎదవలకి ఈజీ టార్గెట్ అయిపోతున్నాడు. కాబట్టి ఈజీ టార్గెట్ ఎందుకైనాడు, వాడిని ఏమన్నా అన్నారా అని నాకైతే తెలియదు. కానీ ముఖ్యంగా వాడు ఎప్పుడన్నా చల్లగంచుకునేటప్పుడన్నా ఎన్టీఆర్ కానీ వాళ్ళ అభిమానులు కానీ నీళ్లు పోసినారా, లేదా మీ సినిమాకు వచ్చినప్పుడు టికెట్ ఫ్రీగా ఇవ్వలేదా, ఏదో వాడి సమస్యను ఒకసారి తీర్చి మీ మీద పడకుండా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. మొత్తానికి ఎన్టీఆర్తో తీసినప్పుడు ఆ నిర్మాత ఆత్మహత్యా ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అది నిజమే. కానీ అది ఇప్పుడు మళ్ళీ మానిపోయిన గాయాన్ని మళ్ళీ గోరుతోనూ ఒక రంపముతోనూ కోసి పైకి తీయడం అనేది చాలా తప్పు. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు వాడిని బయటికి లాగి వాడి బాధ తీరుస్తారని కోరుకుంటున్నాను. సాటి సినిమా ప్రేక్షకుడిగా ఇది ఒక నా మనవి. వాడు ఒక ఎన్టీఆర్ మీదనే కాదు, గతంలో అయితే అల్లు అర్జున్ మీద అయితేనేమి, ప్రభాస్ మీద అయితేనేమి, మహేష్ బాబు మీద అయితేనేమి, ప్రతి ఒక్క హీరో మీద ఈ మధ్యన వచ్చినటువంటి విజయ్ దేవరకొండ ఫిలిం కింగడమ్ సినిమా మీద కూడా వాడు అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నాడు. మరీ ముఖ్యంగా అయితే నాగవంశీ గారైతే ఇంకా పరారు, ఇంకా భూమి మీద బతకడు, ఆత్మహత్య శరణం మహాప్రభో అన్నట్టు వీడియో